brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం, బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్ష నేతలు. ఏపీలో రెడ్ బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివెంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. పుస్తకాలు పగలు. ఏపీలో ఫేమస్ అయిన రెడ్ బుక్, తెలంగాణలో మొదలైన పింక్ బుక్. బుక్ చేస్తాం ఖబర్దార్ అంటూ వార్నింగ్స్. తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బుక్కులనే ఆయుధాలుగా భావిస్తున్నాయి. పగ సాధించడానికి సరిపోదా ఒక బుక్ అంటున్నాయి ఏపీ తెలంగాణ పార్టీలు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లను అందులో రాసుకున్నామని అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలేది లేదన్నారు. నేనేం చెప్పా, ఎవరైతే తప్పు చేశారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేశారని తేలితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకి పంపిస్తానన్నా. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా? అరే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? అది నాకు అర్థం అవట్లా, ఇప్పటికీ అర్థం అవలే. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తమ నేతలను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వల్లభనేని వంశీని కూడా రెడ్ బుక్ కోటాలోనే అరెస్ట్ చేశారని విమర్శించింది. జగనన్న 2.0 సర్కార్లో రెడ్ బుక్ పాలనకు కౌంటర్ ఉంటుందంటున్నారు వైసీపీ అధినేత జగన్. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ జగనన్న 2.0 మధ్య డైలాగ్ వార్ డైలీ ఎపిసోడ్ అయింది. అయితే ఆ బుక్కుల గొడవ తెలంగాణకు పాకడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని, జైళ్లకు పంపుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో రాస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారి కల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారి కల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని, తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని, ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపై ట్వీట్ చేసిన, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోలీసులను పంపించి అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇలా వేధించే వారి లెక్కలన్నీ రాసుకొని లెక్క సెట్ చేస్తామంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాల రాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాల్ చేస్తే మా జోగురామన్ కోరుతా ఉన్నా, పేర్లు రాసి పెట్టు, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత. ఏపీలో రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో తెలంగాణలో పింక్ బుక్ అంత చర్చనీయాంశంగా మారింది. పింక్ బుక్ లో ఎవరెవరి పేర్లు చేరుస్తారో చూడాలి మరిక.